చింతపండు హాఫ్ కిలో, పసుపు ప్యాకెట్, కారం పొడి ప్యాకెట్, ధనియాల హాఫ్ కిలో, మిరియాల ప్యాకెట్ ఇవ్వండి. ఇదిగో బాబు 5 రూపీస్ చేంజ్ లేదు. ఇదిగో 5 చాక్లెట్స్. అంకుల్ ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు ఇవ్వండి. బాబు ఇప్పుడు కూడా చేంజ్ లేదు. ఇదిగో ఈ 10 చాక్లెట్లు తీసుకో. 3 weeks later. పంచదార ఉందా? ఉంది. హాఫ్ కిలో ఇవ్వండి. ఎంత? 20 రూపాయలు. ఇదిగో ఈ 20 చాక్లెట్లు తీసుకో. అలా ఎలా అవుతుంది? నాకు డబ్బులు కావాలి. మరి ప్రతిసారి నాకు చేంజ్ లేదని చాక్లెట్ ఇచ్చేవాడి, అందుకే నేను అదే ఇస్తున్నా. నేను ఒప్పుకోను. నువ్వేంటి ఒప్పుకునేది? ఇదిగో. ఏంటి బాబు లేచిపోయి వచ్చారా? అవును బాబాయ్, ఇక్కడ తక్కువ రెంట్లో ఇల్లు ఎత్తక ఎక్కడ దొరుకుతుందో తెలుసా? చూస్తుంటే లేత పిల్లకాయలా ఉన్నారే. ఎందుకు ఈ కష్టం? ఇంటికెళ్ళి అమ్మా నాన్న చెప్పిన పెళ్లి చేసుకోవచ్చు కదా. అయినా నీకెందుకు బాబాయ్? లవ్ చేస్తే తెలుస్తుంది. అబ్బో, ఒకప్పుడు నేను లవ్ చేసి ఇప్పుడు ఆటో నడుపుకుంటున్నారా నా భర్త. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే. పంతులు గారు, మా కొడుకును డాక్టర్ చేయాలంటే ఏం చేయాలండి? 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్ లో కూడా బైపీసీ తీసుకొని పాస్ అయ్యి ఉండాలి. దాని తర్వాత నీట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. అందులో పాస్ అయితే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ చదివామంటే డాక్టర్ అయిపోతాం. అంతే. అంతేనా? ఇంతకు మీ కొడుకు ఎవరు? పంతులు గారు, వీడేనండి మా అబ్బాయి.